ఇచ్చిన మాట తప్పుతావా షేర్ ఖాన్ అని మీరు నన్ను అనాల్సిన పని లేదు. ఈరోజు తీసుకొచ్చిన వాడే రావణ్ ఫర్ యూ కాదు, రండా ఫర్ యూ. రావణ్ అంటే రండా, ఇది కూడా రావణ్ కంటే పెద్ద రండా. గూగుల్ లో వెళ్ళి చూడండి, ఫ్లాప్ సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అంటే అగ్గు ఫ్లాప్ అని చెప్పి డైరెక్ట్ గా గూగుల్ చెప్తుంది. గూగుల్లో వెళ్ళి చూడు రావణ్ ఫర్ యూ అని, అది నీకు రండా ఫర్ యూ అని చెప్పదు. గూగుల్లో వెళ్ళి చూడు గుద్దలు పెడితే ఏమవుతుంది అని, గలీజ్ వాసన వస్తుందని చెప్తుంది. ఆ వాసనలన్నీ నింపేసి ఇన్ని అందులో పడేయాలి అని నేను చెప్తున్నా. అగ్గు ఫ్లాప్ అంటే భారీ ఫ్లాప్ అంట. ఇప్పటిదాకా ఎన్టీఆర్ గారి కెరియర్ లో ఏ సినిమా అయినా సరే మీరు వెళ్ళి గూగుల్లో కొట్టండి దేవర. ఈయన మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఇంటికెళ్ళి కొట్టండి. ఈడ ఎంత పెద్ద పిచ్చి డగాడంటే నేను నీకు మాటల్లో చెప్పలేను. కరెక్ట్. సాంప్రదాయని సాంగ్ ఉంటుందా, వీడి కోసం ఏ సాంగ్ పాడాలి తెలుసా? సొల్లు పూని సొల్లుని సొల్లు పోతని సొల్లుని సొల్లుని సొల్లు. వీడి మీద నాన్ స్టాప్ గా పార్ట్ 2నే కాదు పార్ట్ 9లు 10లు చేయమని మన కమెంట్లో మన సబ్స్క్రైబర్స్ చెప్తున్నారు. సో నేను చేస్తూనే ఉంటా. నేను అన్ని చేయాలంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇట్లాంటివి 100 పట్టుకొస్తా. నాకు రోడ్డు మీద కనపడ్డాడు అనుకో, అరే ఎర్రిపుకు అరే ఎర్రిపుకు అని ఫోన్ పట్టుకొని మరీ వీడియో తీసి అప్లోడ్ చేస్తా. వాడు కొట్టడానికి వస్తే కొడతా కూడా వాడిని ఇక్కడనే కొట్టేస్తా. హగ్గు ఫ్లాప్ అయిందిరా, హగ్గు ఫ్లాప్. మనం హగ్ చేసుకున్న తర్వాత ఫ్లాప్ అయింది ఆరా, అది హ్యూజ్ ఫ్లాప్. అది హ్యూజ్ ఫ్లాప్. గువ్వకి పువ్వుకి తేడా తెలియదురా నీకు, అంత ఎర్రి పువ్వు నువ్వు. మళ్ళీ ఇటు చెప్పే లాజిక్లు ఎట్లుంటాయో తెలుసా? మ్యాజిక్ కంటే దారుణంగా ఉంటాయి. అందరూ ఆర్సీబీ 18 సంవత్సరాల తర్వాత కప్పు కొట్టింది, ఎలా కొట్టింది అని చెప్పి అందరూ ఆలోచిస్తున్నారు. కానీ మీరు ఒకటి మెయిన్ చేశారనమాట. వీడు దీన్ని ఏడికి పట్టుకపోతాడు దూర్రా. పిక్చర్ చూడండి, రాజులకే రాజు మన ప్రభాస్ రాజు గారి చేయితే ఆ జెర్సీ మీద పడ్డ జరిగింది అనమాట. జెర్సీ పట్టుకుని మన ప్రభాస్ ఒక ఫోటో దిగింది. ఇక దాంతో ఆర్సీబీ దరిద్రం అయితే యూటర్న్ తీసుకుని ఈసారి అయితే కప్పు కొట్టడం జరిగింది. రూల్ నెంబర్ 1, ఎర్రి పువ్వులతో ఆర్గ్యూ చేయకూడదు. వాడు గద్ద గాల్లోకి వెళ్ళి చేప ఇంగింది అంటే అవును అనాలి, లేకపోతే వాడు రోజంతా వాదిస్తూనే ఉంటాడు వీళ్ళలాగా. హ్యాండ్స్ ఉంటాయి అనమాట. ఆ హ్యాండ్ పడిందంటే అతి దరిద్రం కూడా చాలా మంచిగా మారిపోతుంది అనమాట. దేవరా సినిమా మీద 30 వీడియోలు దొరుకుతాయి. 30 వీడియోలు దేవరా సినిమా మీద. ఎన్టీఆర్ లుంగి కట్టిన కాన్ నుంచి, ఉచ్చబోసిన కాన్ నుంచి సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిపోయి పార్ట్ 2 వచ్చే వరకు జస్ట్ ఒక్క సినిమా మీద 30 నుంచి 50 వీడియోలు ఉంటాయి ఈ ఛానల్లో. వీడి వీడియోలు ఎవడు ఫాలో అవుతాడో కానీ, ఎన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వీడి వీడియోస్ ఈ ఫ్యాన్స్ ఎవడు ఫాలో అవుతాడో తెలియదు కానీ డైలీ వాడిని చేప తోమినట్టు తోముతారా. రప్ప వాడు అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిపోతాడు వీళ్ళలాగానే. వీడి డిగ్రీ ఫెయిల్ అయినట్టు. వాడికి ఇంకా అసలు నేను ఎందుకు బతుకుతున్నా అన్న విషయం కూడా తెలియదు. వీడి రివ్యూలు అన్నీ ఉంటాయి రా, ఒక్క సినిమా మీద అన్ని రివ్యూలు ఉంటాయి. మళ్ళీ వీడి సినిమా రివ్యూలు కూడా ఇష్టంగా చూసేవాడు ఎవడైతే ఉండో నాకు వాడి ఫేస్ చూడాలని ఉంది. అరే వీలైతే వాళ్ళందరి ఫేసులు నాకు చూపెట్టాను రా. వాళ్ళందరినీ మనం ఇక్కడ వేద్దాం, ఒక్కొక్కరిని తీసి ఇక్కడ వేద్దాం. వాళ్ళ ఫేసులు తీయండి, నాకు పంపండి. నీ ఎవర్రా మీరంతా. ప్రభాస్ అంట ఆర్సీబీది పట్టుకున్నాడంట టీషర్టు, అందుకు దరిద్రం పోయిందంట. రూల్ నెంబర్ 1 కంటే ప్రో లెవెల్ 100 రెట్లు దారుణమేడు. మళ్ళీ ఆ ఫ్యాన్స్ వెళ్ళి ప్రభాస్ సలార్ అవి ఇవి టెంప్లెట్లు పెడుతున్నారు. వీడే పెద్ద అజ్జాన కల్లుగాడంటే మీరెంత పెద్ద. తెలుగులోనే ఏడ్చిండ్రా ఇలాంటి రివ్యూవర్, తెలుగులోనే ఏడ్చిండు. ఏ ఇండస్ట్రీలో ఇట్లాంటి రివ్యూవర్ లేడు. మన కర్మ. వీడికి థంబ్నెయిల్ వేయడం రాదు, టైటిల్ రాయడం రాదు. అసలు వీడి ఛానల్ ఎట్లా రన్ చేస్తుండో నాకు అర్థమైతే లేదు. అంత సక్సెస్ఫుల్ గా అంతా అస్సామేంద్రా మందులో కొత్త బ్రాండ్ పేరు మనకు కానొస్తున్నాయి అనమాట. తన యొక్క నాయనమ్మ చనిపోవడం జరిగింది, ఆలోచన నాయనమ్మ. సో ఆ టైంలో దండ తన నెలలో వేసుకుంటాడు. ఆ వీడియో క్లిప్స్ అయినా అండ్ లిఫ్ట్ లో తను చేసినటువంటి కోశాటలైనా బాగా వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ కొడుకు వాళ్ళ నానమ్మ చచ్చిపోతే వాడికి తెలియదు పాపం. అక్కడ శవం మీద ఉన్నది వాడి మెడలో వేసుకున్నాడు. వాడు కొంచెం డ్యాంక్ ఉంటాడు, పిచ్చి పిచ్చిగా చేస్తాడు, క్రేజీ థింగ్స్ చేస్తాడు. అటువంటి పిచ్చి పనులని చేశాడు కాబట్టి ఆ పులి కడుపున పులే పుట్టింది అంటే నేను ఇన్ని రోజులు ఏదో ఎలివేషన్ డైలాగ్ అనుకున్నా కానీ ఒక దోలగాడ కడుపునా ఇంకో దోలగాడ పడతాడు.
అంటే అల్లు అర్జున్ని ఇండైరెక్ట్ గా పిచ్చోడు అంటుండేడు. సారీ సార్, అతను ఏం చేయలేం. ఏ ఎందుకు? అతను పిచ్చోడు, చట్టం పిచ్చోళ్ళని శిక్షించదు. ఒక పిచ్చి పూకొని కొడుకున్నా ఇంకో పిచ్చి పూకోడే ఉడతాడు. వీళ్ళ అయ్యని చూడాలి ముందు. వీళ్ళ అయ్య ఫోటో పెట్టమని నేను చూస్తా. వీడెంత దూలగాడంటే అయాన్ ప్రో లెవెల్ మ్యాక్స్ KGF ని పాదగట్టంకి పట్టుకొచ్చిండు. ఆచార్య మూవీ అంత దూలగాడేడు. KGF కి సలార్ కి లింక్ ఉందని 100% కొట్టేది చెప్పిండు. అంత ఎర్రిపు వీడు. తమన్నా, ప్రశాంత్ నీలు, అల్లు అర్జున్ వీడికి కాల్ చేసి చెప్తారు డైలీ. వీళ్ళ అయ్య ఫోటో చూడాలని ఉంది నాకు. అసలు వీడు ఎవడి కడుపున పుట్టాడో చూడాలని ఉంది నాకు. వీడే ఇలా ఉన్నాడంటే వాళ్ళ అయ్య ఎట్లుంటాడో. సముద్రంలో ఎక్కడో అక్కడ ఉండేటటువంటి పిరానా ఫిష్లు బయటకు వచ్చి మనందరినీ కూడా భయభ్రాంతులు చేస్తున్నాయి. ఇప్పటిదాకా మనం కవలో కూడా చూడనటువంటి కొత్త కొత్త చేపలు బయటకు వచ్చి భయాన్ని పుట్టిస్తాయి అనమాట. ఇటు దీన్ని ఎటు పట్టుకుపోతాడు చూడు మళ్ళీ. సముద్రంలో అడుగు పెట్టాలంటే భయపడేటటువంటి తిమింగలాలు వందలాది చేపలన్నీ కూడా సముద్రం బయటికి వచ్చి కలకలాన్ని సృష్టిస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఆ సముద్రంలో, ఏముంది ఆ సముద్రంలో అంటే అక్కడ ఒక శక్తి ఉంది, అదే మన దేవుడు అనమాట. అందరు దాన్ని భూకంపం రావడానికి చిహ్నాలు అంటారు, కానీ వీడు మాత్రం ఈ ప్రపంచానికి ఏదో చెప్పాలని చూస్తుంటూ భయం మరిచి సముద్రంలో అడుగు పెట్టే వాళ్ళకి నేను సముద్రంలో ఉన్నాను అని చెప్పి దేవరా సముద్రంలో ఉన్నాడంట. అందుకు ఆ చేపలన్నీ బయటకు వెళ్తున్నాయంట. అలా కాదరా పిచ్చోడా, ఆడియన్స్ మీద రివెంజ్ అనమాట. నిజానికి నువ్వు ఉచ్చ పోసినా ఉచ్చ డైరెక్ట్ గా వెళ్ళి ఆ సముద్రంలో కలిసిందంట. సో ఆ ఉచ్చ వల్ల సముద్రం అంతా కలుషితం అయిపోయి అవన్నీ ఒడ్ల మీదకి వస్తున్నాయంట. ఇది పిచ్చలు కట్టేసేయాలి. ఇండియాలో ఒక పూట తిని రెండో పూట అడుక్కుంటాడు చూసావా, వాడు వీడి సబ్స్క్రిప్షన్ లిస్ట్ లో ఖచ్చితంగా ఉంటాడు. ఆకాశమే నీ హద్దురా అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాని వీడు రివర్స్ లో అర్థం చేసుకున్నాడు. అందుకే అసలు హద్దు అదుపు గుద్దకి సిగ్గు ఏమీ ఉండదు. ఏది పడితే అది, ఏది పడితే అది, ఏది పడితే అది. ఆ థాట్స్ కూడా ఈయనకే వస్తాయి మళ్ళీ, డిఫరెంట్ థాట్స్. ఎదురు వీడికి లేదులే ఎర్రి బూకు వీడులే. అది అతుల్ రెహమాన్ అని. ఆతులు గీక్కోవారా, నీ ఆతులన్నీ నీ వీడియోస్లలో రూపంలోనే ఉన్నాయి. అన్ని వీడియోలు ఏంట్రా, ఒక్క సినిమా మీద 100 వీడియోలు చేస్తాడు. మళ్ళీ వీడికి మొన్న కొడుకు పుట్టినట్టున్నాడు. అరే వాడిని మాత్రం నీలాగా తయారు చేయకరా ప్లీజ్. నీ DNA దాంట్లో ఉందంటే దండం రా బాబు. అల్లా అచ్చా కరేగా, బజరంగ్ బలి రక్షా కరేగా. ముఖ్యంగా హరీష్ శంకర్ గారు డైలాగ్ రైట్ బై మీ హరీష్ శంకర్ అని చెప్పేసుకున్నమాట క్యాప్షన్. అది రిటర్న్ బై మీ. ఒకటి చూసి అంటాడు తెలుసా, అబ్బా ఫస్ట్ టైం మొగోళ్ళ పుట్టినందుకు బాధపడుతున్నా, అదే నేను ఆడదానిలా పుట్టుంటే అనేటటువంటి డైలాగ్ వేసిన భయ ఆడైతే 2 జేబులో కాదు ఇంకేడో చేతులు పెట్టుకుని వస్తున్నా. ఎందుకు ఈ రివ్యూ బాగా ఇచ్చాడు. నీకు కూడా ఉంది కదా వెనకాల మరి ఇల్లు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. నీకు కూడా ఉంది కదా వెనకాల రంధ్రం, నువ్వు ఇట్రా. భయపడకండి, నాది పెట్టాను. నేనేం పెడతా, రాడ్ ఎక్కడుంది? ఇంతది రాడ్, ఇంత లావుది. చేపిస్తా వెల్డింగ్ ఉందో చేపిచ్చి రెడీగా పెడతా. సొల్లు కావాలరా మనుషులకి. ఆ హీరో, ఈ హీరో, వాడు వీడు, ఆ రిలీజు, ఈ బ్రేకు, ఈ రికార్డు. అరే మీ గురించి చూసుకోండిరా. వీడు సొల్లి చెప్పి పైసలు సంపాదిస్తుండ్రు. 2 డెలివరీలు చేసిండని పిల్లంకి. దూలకి దూలే మందు. సో ఈడు దూలకి నేనే. వీడి పైన మళ్ళీ పార్ట్ 3 ఉంటుంది. అది నెక్స్ట్ మంత్ ఉంటుంది, లేకపోతే నెక్స్ట్ వీక్ ఉంటుంది. ఎప్పుడు ఉండాలి అనేది నువ్వు కమెంట్లో చెప్తే నేను చెలరేగిపోతా. వీడియో అయితే ఇది మామ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కమెంట్, షేర్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.